నడవలేడు, కూర్చోలేడు, పండుకోలేడు, ఏమీ లేదండి. ఉంది ఆయన ఇష్టం. మనసు డ్రైవర్ చెప్పాడు, అమ్మా ఆ బాబు కొరకు ప్రార్థన చేయండి, వాడు 13 సంవత్సరాలు, మాటలు సరిగ్గా రావమ్మా. అమ్మ, నాన్న, తాతయ్య, ఇంకెంతకంటే రావమ్మా అది చెప్పారండి. ఇలా దేవిదాస్ గారు చెప్పారు. అప్పుడు మనం చేస్తాము, ఆలోచించాలి. దేవుని ఇష్టం. ఆ చిత్తం ఏమైందో ఒకళ్ళు అద్భుతం చేయాలనుకుంటే తగిన సమయం వచ్చి చేస్తాడేమో. ఆలోచించాలి. నేను అప్పుడు చెబుదాం అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. మా సంఘంలో నేను వచ్చిన కథలో భయభక్త మోగ అమ్మాయి, అందరూ తెలిసిందే. వీళ్ళు తెలియదు, స్వప్నాకు వీళ్ళందరూ తెలియదు. వాళ్ళు చిన్న పిల్లలు అది తెలియదు. మీరు తెలిసిన వీడమ్మా అది కూతురు. ఏమండి, పుట్టుకతోనే మోగ అమ్మాయి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మాటలు వచ్చినాయి. బాగుంది, పెళ్ళైంది, పిల్లలు, కుటుంబం. రాదు అనుకున్నటువంటి తీరు దేవుడు ఏదైనా చేయగలడు. ఏమండి, కనుక ఆలోచించండి. ఎందుకు నన్ను ఎలా చేసేవని నువ్వు ఆ కుమ్మన వాళ్ళతో చెప్పగలవా? చెప్పలేమండి. అసలు మీ ఊరు కొండలు వస్తేనేగా, అసలు ఆలోచన రావటానికైనా. మా ఊరు పక్కన ఇంకొక ఊరు గెలవడండి, చాలా గొప్ప విషయం. కొండల చేతులం ఒక్కొక్క కొండ సంవత్సరాల తరబడి ఉంటుంది. అవును, నిజమండి. వాటి విలువ మీరు లేదు. ఆలోచించండి. దేవుని బిడ్డలారా, కుమ్మరి వాని యొద్దకు వెళ్ళి నన్ను ఎందుకు ఇలా చేస్తావు? ఏంటి ఈ రోగం? ఏంటి ఈ చీడపీడ? ఏంటి ఈ సమస్య? ఏంటి ఈ కష్టం? ఏంటి ఈ నష్టం? ఏంటి? ఏమిటో నన్ను అడగలవా? వాదించు. నాతో వాదించు వారు యాకోబు, నీతో వాదించు వారు అందరూ మాయా స్వరూపులే. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. తీర్పులు బ్రతికి ఉండగానే వస్తాయి, అంతే. అందుకని దేవుని నమ్మిన దగ్గర నుండి, ఒక విశ్వాస జీవితంలో సాగుతున్న దగ్గర నుండి, ప్రభుని కలిగి వెంబడించుతున్న సందర్భాలలో ఆయన మనసు కలిగి ఆయన చిత్తవంతం చేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు చాలా కొద్దిగా ఉండాలి. దేవుడు వింటున్నాడు, రికార్డ్ అవుతుంది అని మర్చిపోవద్దు. ప్రతికి ఉండగానే ఆ న్యాయపు తీర్పు మన మీదకి వస్తుందని సంగతి మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. యెషీ ఎవడు? దావీదు ఎవడు? ఎవడన్నది? నాబాల్. నాబాల్ అంటే అర్థం ఫుల్, వివేక్, మోటివాడు. ఏమండి, ఆలోచించండి. నేను అభిషేకించుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను. ఎక్కడో గొడ్ల వెంబడి ఆ గొడ్డలు మెప్పుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిని నేను సింహాసనం అధిష్టింపచేసి చక్కగా పరిపాలన చేయడానికి గొప్ప సమర్థునిగా నేను నిలబెడితే, రాజరికమును అప్పగిస్తే ఎవడోయా దేవుడు అంటానికి? ఆ రాత్రి అయిపోయింది. ఏమయ్యాడు? అప్పుడేమండి ఏమి తెలియనట్టు చూడాలి గడుపుతున్నారు. పోయబ్బా, ఏమయ్యాడు? రాత్రి అయిపోయి. జాగ్రత్త సుమా. మన మాటలు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎవరితోనైనా సరే, ఎందరితోనైనా సరే మితముగా ఉండాలి. నా ఇష్టం, నా నోరు, నేను మాట్లాడతానంటే ఉన్నది ఒక రోజు బ్రతిక ఉండగా అనిపించాల్సి వస్తుంది. అంత వద్దు. మనుష్యుడా, నువ్వెవరైనా సరే నువ్వు నిరుత్తుడవై ఉన్నావు. అంతే. జాగ్రత్తగా ఉండాలి. న్యాయపు తీర్పులు బ్రతిక ఉండగా మన మీదకి వస్తాయని సంగతి మర్చిపోవద్దు. కొన్ని పాపములు, రహస్య పాపములు, బాల్య పాపములు, కొన్ని పాపములు
న్యాయపు తీర్పులు సింహాసనం దగ్గరకు వస్తాయి. దేవుని స్తోత్రం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక, మొదటి తిమోతి చూడండి 5. తిమోతి ఎప్పుడు ఉందో ఎక్కడ ఉండాలి చూడండి. దశలోకి తర్వాత అమ్మా సరే ఓకే. 5వ అధ్యాయము 24-25. కొందరి పాపములు బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. అదే నువ్వు అక్కడ తీర్పు కంటే బుద్ధుడు బ్రతుకోవడానికి ముందుకు వస్తానే సంత మర్చిపోబాకు. దేవుని బిడ్డ అసలు ఎంత మంచిదో అమ్మాయి దానములు చేసింది. అసలు ఎవరైనా ఆకలి ఉంటే ముఖం చూడలేదంటాం. ముఖం చూడకుండా అన్నం ఎంత పెట్టాం? ఈ డైలాగ్ ఏందో ఒక కొత్తగా ఉంటున్నాను. ఆకలిగా ఉంటే ముఖం చూడదంట. ముఖం చూడకుండా అన్నం ఎంత పెట్టావు? అవునా కాదా? చెప్పండి అమ్మా. అమ్మ సుజాతమ్మ, అమ్మ శాంతమ్మ, నిజమేనా? నేనే ఆకలిగా ఉన్నా, నా ముఖం చూడుకొని పెట్టావా అంటే ఎక్కడ పెట్టినట్టు? కుక్క పెట్టావా, నక్క పెట్టావా? నాకు చిన్న డౌట్లేండే. ఆలోచించండి. నువ్వు ఎన్ని చేసినా లోహ కారణా కోసం చేస్తుంటాం. ఏమండి? భక్తిహీనుల కొరకు ఏముందంట? సొదొమ గొమొర్రా పట్టణం కొరకు దేవుడు బ్రతికివ్వనగానే సిద్ధపరిచాడంట. చదువు. మొదటి తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక, 2వ పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక, 2వ పేతురు 2వ అధ్యాయము 4-5 వచనం చదవండి. దేవదూతల పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల వెలుగులోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. అంతే. న్యాయపు తీర్పు కొరకు వారిని ఎక్కడి నుంచాడంట? పొడికి పాత్రలో ఉన్నాయంట. కొన్ని ప్రత్యేకించి లోకంలో దిగుతుంటే ఏమండి వినాలి, కొన్ని తిరుగుతుంటే కొన్ని నేను దేవుడు ఏం చేశాడు? చేశాడంట. ఎంత బాధాకరమో ఒకసారి నువ్వు ఆలోచించండి. ఒకసారి ఆలోచించేయండి దేవుని బిడ్డలారా. ఇవన్నీ కూడాను వస్తున్నాయి. ప్రభు యొక్క సింహాసనం దగ్గర న్యాయపు తీర్పు ఎదురు నిలబడటానికి వచ్చేది. 2 రకముల తీర్పులు వింటున్నాడుగా. అర్థమవుతుందా? వేరే రప్పించుకోలేదు. బిగురాలు విడిచిపెట్టి పోతానంటే మాత్రం ఆయన వెళ్ళిపోతున్నా వాళ్ళకి తెలియదా? ఏంటి? గుంటూరు విడిచిపెట్టి పోతుంటే మాత్రం తెలియదా ఏంటి? నేను విదేశాలకు పోతానంటే అక్కడ విదేశాల్లో ఉంటే పెట్టుతాడా ఏంటి? ఏమండి? అన్నిలో దేవుడు నమ్ముకుని చనిపోయి ఇక ఏదో వాళ్ళ ప్రజలు రిజెక్ట్ చేస్తారు కదా, సమాజ కార్యక్రమం చేయటం లేదని కాల్చివేస్తారు కదా. కాల్చివేస్తే మాత్రం ఆయనకు సాధ్యం కాదా? ఇవన్నీ రేపు జ్ఞాపకప్పుడు ఆ బూడిద నువ్వు గంగలో కలుపు, నట్టెట్లో ముంచు, నువ్వు మొహాన్ని వేసుకో ఎట్టగా కానీ అవన్నీ కూడా నువ్వు బాడీ అంతా దేవుడు సమకూరుస్తాడు. మొత్తానికి సమకూరుస్తాడు. అక్కడ ఏదో పవిత్రాలు పవిత్రుడైనట్టు ఎక్కడంటే కలిపేది దేవుడి తీసుకొచ్చి ఒక మనిషిని ఒక తల్లిగా పూలమైన సమస్తాన్ని కూడాను ప్రెషియస్ ఆర్గన్స్ ఇచ్చి అంత సృష్టించినటువంటి ఆయనకి స్వార్థంతో చేస్తున్న ఆయనకి ఇది చేయటం జాతకానా? చెప్పరే ఏంటంటారు? ఇదంతా కళ్ళబడుతుంది లోకం. ఏమో లేదు ఇంకా మా చెప్పాలి. ఆలోచించండి. మొత్తం లాక్కొచ్చి నిలబెట్టాలి సింహాసనం దగ్గర. న్యాయపు తీర్పులు అతి గంభీరమని, తీర్పులు అతి భయంకరమని, తీర్పులు ప్రతిఫలం ఇచ్చేవి, తీర్పులు నీ కొరకు సిద్ధపరచబడినవి, తీర్పులు ఆరుని అగ్ని గంధములో వేయటానికి. ఎంత భయంకర ప్రళయం తీర్పు అంటే ఇదేదో నువ్వు తక్కువ చేయొద్దు కనుక ఇప్పుడు చాట ఏంటి చెప్పు? అంతే. జడ్జిమెంట్ తీర్పు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఎవరన్నది మాట?
యోహాను గారు, బాప్తిస్మ యోహాను గారు అన్నారు. చదువుదా ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త చదువు 12. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఎవరు పెట్టారా చూసారా? ఆయన చేత అంటే తిప్పు అనేవి ఆయనకే తెలుసు. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత తండ్రి ఆయనకి గొప్ప అధికారాలు కొన్ని ఇచ్చి, ఒక అధికారం ఏంటో తెలుసా? యావత్ ప్రపంచానికి న్యాయపు తీర్పు తీర్చడానికి ధవళ సింహాసనంలో కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. అంతే. కనుక ఇక్కడ ఆయన చేత, ఆయన చేతిలోనే ఉన్నది. రేపు నీవు నేను తూర్పారబట్టాలి. దేవుడు మనల్ని చెరగాలి, బాగుగా చెగుతాడు. ఒకసారి ఆలోచించే వ్యవసాయకుడు కర్మం చేసిన తర్వాత ఒకవేళ అక్కడక్కడ ఏమైనా గింజలు రాలితే రాలవచ్చేమో, కానీ ఎక్కడ గింజలు రాలవు. అమ్మా బాగుగా చెగుతా, బాగుగా తూర్పాటు పడతా. ఒక ఆమె అమ్మ పరిగి ఏరుకుని తల మీద పెట్టుకుని అత్తగారికి చూపించాలని సంతోషంగా వస్తామన్నది. అమ్మా వచ్చింది. వాటిని ఏం చేసింది అత్తగారు? దొల్లగొట్టింది, తూర్పారబట్టింది. అంటే దొల్లగొట్టడం అంటే ఫ్రెష్ ఓల్డ్ అనగా ఈ కొట్టేసింది. ఒక బట్టకేసి అవన్నీ రాలగొట్టారు. రాలకుండా ఎంత తూర్పాటు పడతారు? రాళ్ళు కొట్టాలి. ఆ పనను తీసుకుని చీఫ్ ఏం చేయాలి అంటే రాళ్ళు కొట్టాలి. రాళ్ళు కొట్టి అప్పుడు రాలుతాయి. అలాగే నిన్ను నన్ను రాళ్ళు కొడతారు. జాగ్రత్త. తుప్పు గిప్పు మల్లు గిలినము ఏదైతే అంటుకుందో ఆ చాట్ ఇంకేదైనా సరే, ఏదైనా అయస్కాంతం లాంటిది ఉంటే అతుక్కుపోయినా ఆయన సమస్తం సాధ్యమే. దులిపేస్తాడు నేను నన్ను మనందరం. ఆయన చేత ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. దేవుని బిడ్డలారా, తీర్పు చాలా ప్రమాదకరమైనది, గంభీరమైనది. ఇది యావత్ ప్రపంచానికి లోకం మీద రాబోతుంది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఆయన ఎదుట నిలబడతారో ఒకసారి చదువుదామా? చెప్పడేమండి? చెప్పండి అమ్మా, చెప్పండి. అందరూ చెప్పండి. రోజు తెరవండి. నిద్రపోతులు అందరూ మాట్లాడడం కాక చెప్పడేమండి? ఆమె కాదు. ఇప్పుడు ఆయన ఏమన్నాను? చదువుదామన్నాను కదా, అది సంగతి. చదవండి. ఇప్పుడు యోధా పత్రిక 1వ అధ్యాయం. యోధా ఎప్పుడు ప్రకటనకు ముందు ఉంటుందండి. ఏమంటే ప్రకటనకు ముందు ఉంటుంది చూడండి. కొద్దిగా ఏమనుకోకండి, చూడండి. యోహాను తర్వాత చదవండి. ఎన్నో వచ్చిన దగ్గర చదువుతారంటే 14 నుండి చదవచ్చు. చదువు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గురించి, భక్తిహీనులై పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభముల నిమిత్తము మనుషులను కొనియాడుచు సడుగువారును. చాలమ్మా. కనుక ఈ విధముగా ఆదాము దగ్గర నుంచి అందరూ కూడాను రేపు సింహాసనం దగ్గర నిలబడాలి. ఏమండి? ఆ తిప్పులో తప్పించుకునే వారు ఎవరు ఉంటారు? కనుక దానికి భయపడు. ఏమి మాట్లాడుతున్నావో భయపడు. దేవునికి ప్రజలకు వద్దు, నాకు కూడా వద్దు. నన్ను కూడా తీసి పక్కన పెట్టు. ఆకాశమందు దేవుడు ఉన్నాడు. ఆ మాటలు భూమి మీద కొద్దిగా ఉండాలని ఇంటికి జ్ఞానం కలిగి ఉండాలి. రికార్డ్ అవుతున్నది ఈ మాట.
దేవుడు ఆన్ చేస్తాడు. ఇప్పుడు ఫోన్లో రికార్డ్ చేస్తున్నాక అవునా? చెప్పలేమండి. పాటలు పాడమంటే తీసేది లేకపోతే దాని పాటలు గూగుల్ పోతారు చేస్తారు. ఏమంటే ఈ గూగుల్ అక్కడ ఏం పని చేయవు. అక్కడ ఏమంటే ఏం పని చేయవు. అక్కడ అసలు ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. నీ గూగుల్ ఎందుకు పనికి వస్తుంది? ఆలోచించు. దేవుని బిడ్డ ఆ రోజు నేను అనలేదయ్యా, నేను అనలేదయ్యా. అసలు అన్నంత పరిస్థితి రాదు అక్కడ. నువ్వు అన్నావా అని దేవుడు అన్నాడు. అక్కడ రికార్డు చేయబడుతుంది, ఓపెన్ చేయబడుతుంది. ఎవరిని పాపముల వాడిని కలుగుతారు. జాగ్రత్త సమా, జాగ్రత్త సమా. మన దేవాది దేవుడు వేవేల పరిస్థితులతో రాబోతున్నాడు. ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కరూ ఆయన సింహాసనం నిలబడాల్సిందే. తప్పించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఆలోచించండి. ఇక్కడ జరగడమే కాకుండా ఇంకో భయంకరం అంత బాధాకరం. ఆలోచించి నేను క్లుప్తంగా చిరుకులు అనేవి ఒకటి ఎవరికి నేను మెన్షన్ చేస్తాను. వినండి. రాసుకోకపోయినా పర్వాలేదు. మీరు చాలాసార్లు విన్నాను. ఇప్పుడు ఏం పెద్ద రాయన అవసరం పోటీ కాలేదంట. ఒకటి దేవుని బిడ్డలారా, నోవహును దేవుడు తీర్పులో పెట్టినాడు. నోవహు కాలంలో 120 సంవత్సరాలు విమర్శించావు, అపహాస్యం చేస్తావు, హేళన చేస్తావు. ఏమి తాత, ఏంది నీకు అర్థంలో, నీకు పిచ్చా అని ఎగతాళి చేస్తావు. నీ పాపను విడిచిపెట్టలేదు, నీ బ్రతుకులు మార్చలేదుగా, జలప్రేమ కొట్టుకుపోయిందిగా అని రేపటి రోజున దేవుడు అక్కడ పెడతాడు. ఇది నెంబర్ 1. రెండవదిగా కామ శాస్త్రం నుండి విసిగిపోయినటువంటి లోతు నీ పక్షంగా అక్కడ నిలబడతాడు. 2. ఇక 3వదిగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఆలోచించండి. శాబాదేశపురాన్ని ఆలోచించండి. దేవుని బిడ్డలారా, నేను వినాలి, కొద్దిగా వింటా. నేను గుర్చి నీ జీవితాన్ని గురించి, నీ సాక్ష్యం గురించి కొద్దిగా విన్నానయ్యా. ఇప్పుడు చూస్తే కన్నులారా చూసి ఈ భాగ్యం ఎంత మంచిది అని ఒప్పుకున్నా. అమ్మా 2, 3, 4వది సొలొమోను కంటే శ్రేష్ఠుడు మన దేవాది దేవుడు. కన్ను పెట్టాలి, ఆలోచించండి. ఆ తర్వాత ప్రవక్తలను పెడతాడు. యోనా మూలిన తిమ్మెంగలపు కడుపులో ఉన్నాడు. ఆయన పోలినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు 3 దినములు సమాధిలో ఉండి లేచాడు కదా. ఆయన ఎట్లా ఆ మంచము కక్కి వేసిందో అలాగా దేవుడికి సాదృశ్యముగా యోనా సాదృశ్యంగా ప్రభు యేసుక్రీస్తు వారు నేను కూడా నిలబెట్టాను. ఇకపోతే ఇంటి దూలములు తలుపులు కిటికీలు మొత్తం మాట్లాడతాయి. ఆలోచించండి. ఆ తర్వాత తీర్పు కొరకు ఆకాశము భూమి. ఆకాశము ఆలోకించము, నేను పెట్టబోతున్నా. ఏం తప్పించుకుంటావు? ఎక్కడ పోతావు? ఎంత దూరం పోతావు? ఆలోచించు. తీర్పులు ప్రమాదకరమైనవి, గంభీరమైనవి, న్యాయమైనవి, శక్తివంతమైనవి, బలమైనవి. ఇప్పుడున్న తీర్పులు కాదు. అవును, పెద్ద మనిషి ఉన్నాడండి, అందరూ వెళ్దాం. ఈయనకే చెంత తెలియదు, నీకెందుకు న్యాయం? అసలు అయిన పెద్ద మనిషి దేవాది దేవుడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. చూద్దాలు ఆయన చేత ఆయన ఇది ఒక తీర్పు. బ్రతికి ఉండగానే చదవబోతున్నారు, చదివే సంబంధమైన కార్యంలా లోకమ శాపం ప్రభుత్వం చేస్తున్నటువంటి
నీ జీవితానికి అది భయంకరమైన పరిస్థితుల విప్లవం రాబోతుంది బయటకు. ఎలాగనగా పాపం ఉండవచ్చు, చాలా ప్రమాదకరంగా. దేవుని బిడ్డలు అంత తేలికైంది కాదు. నువ్వు జరుగుతున్న మామూలు చేత కాదు. ఏమండి, ఏ ఇంట్లో చాట్ లేకుండా ఉండదు, తెలుసు కదా. ఎందుకు కొంటున్నావు? ఎందుకు ఇంట్లో పుచ్చుకుంటున్నావు? నీ చేత కూడా నీకు రేపు జీవితం వస్తుంది. నన్ను బాగా పడుకున్నావుగా, పైగా భలే భలే చేసావు. నీట్గా చెత్త చెదాలు మొత్తం వేస్తే నువ్వు చూసావుగా, చూస్తారా లేదా? అంతా అది కూడా నీ చేతిలో ఉన్నది కూడా జాగ్రత్త. దేవుడు బిడ్డలారా, ఈ జీవితం శాశ్వతం. దేవుడు నీకు నాకు చాలా విలువైన జీవితాన్ని ఇచ్చాడని మర్చిపోబాబు. ఉన్న కొద్ది కాలంలోనే దేవుడు నిన్ను చక్కగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఏర్పాట్లు నేను ఎందుకు ఉంచాడో తెలుసా? నువ్వు ఆయనకు కావాలి, నువ్వు ఆయనకు కావాలి, కావాల్సి వచ్చావంతే. దీని గురించి ఇంకొక మారు మాట్లాడు. నువ్వు కావాలి, నువ్వు కావాల్సి వచ్చావు. ఎవరికి? మట్లాకాలం రోజు మాట చెప్పుకున్నా. ఇది ఎవరికి కావాలి? చెప్పాలి అందరూ. ఏంటది? ఇప్పుడు ఈ గాడిద, ఈ గాడిద, మీ గాడిదలు ఎవరు గాడిద ఎవరికి కావాలి? ఈ రోజు గాడిదలే కాకపోతే బయట ఆలోచించండి బిడ్డలారా. ఇది ప్రభువుకు కావాలి, నువ్వు కావాలి. అందుకు నేను ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక ఉన్నతమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చి నిలబెడితే నీ సొంత జ్ఞానం, నీ స్వనీతి, నీ సొంత భక్తి, నీకేది ఆలోచించాలి ఆలోచన ప్రకారం ప్రగతివేనా? ఇలాంటి ఆలోచన పద్ధతి ఉండదు ఎక్కడ. మొత్తం జాగ్రత్త. దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని ఆయన చిత్తం ఏంటో మనం ఆయనకి తెలుసుకోవాలి, ఆలోచించాలి. బాప్తిసాలు ఇవ్వాలంటే నేను 4-5 రోజులు కాదు, వారం ముందే నేను సన్నీ చెప్పాను. సన్నీ నీళ్ళు ఎప్పుడు చూడండి అయ్యా అని అన్నాను. అంటే మొత్తానికి 2 రోజుల తర్వాత అసలు ఈ దగ్గరలో అస్సలు నీళ్ళు లేవాక. కానీ నేను కూడా పొరపాటు చేశాను. గోవింద పొలం, గడ్డిగుడ్డు పొలం, ఏ పొలం అన్నా కానీ నేను ప్రార్థన చేయలేదు. కనుక అదార్థికే దేవుడు నాతో మాట్లాడుతూ బయలుపరచండి. మనం ముందుగానే ప్రార్థన చేస్తాం. ఇది ఏం చెప్తామా అనేది మనం ప్రార్థన చేయకుండా మనం ప్రొసీడ్ అవ్వడం అనేది దేవుని ఇష్టం కాదు. కాదు, మన చివరినాలో ఉన్నాం. ప్రతి పండుగనే న్యాయ పరిస్థితుల్లో ఉంటాం. కంచమా కంచమా చెప్పండి. కంచమా కంచమా అదే అర్థం కాదుదా? అర్థం కదా? కంచమా కంచమా ఎప్పుడు వేసి కాస్తాడు మనసులో పడేసి జాగ్రత్త వస్తున్నా. ఏమండోయ్, అపస్తమందు దేవుడు ఉన్నాడు, శక్తివంతుడు, బలవంతుడు, తీవ్రత కలిగి మోత్సత కలిగి దేవాది దేవుడు ఆ గచ్చమైనలో కలవను పెట్టాడంట. ప్రార్థన చేస్తాడు. అలాంటి దేవాది దేవుడు శక్తివంతుడై తండ్రి అప్పుడు పాసన ఉన్నాడు, చూస్తున్నాడు ప్రపంచాన్ని, నిన్ను నమ్మి చూస్తున్నాడు. ఏమనుకున్నారు? మాట్లాడు. ఒక రోజు ఉన్నది ఇప్పుడు అన్నానే మంచం కంచం అని వేసుకుంటాడు. మాటలు కాదు. ఇప్పుడైనా జీవితాన్ని సరి చేసుకో, బ్రతుకులను సరి చేసుకో, నోటిని నాలుగును కాసుకో. ఆ మాట ఎవడ వింటలేదు అనుకుంటున్నావేమో, దేవుడు అన్నాడు రికార్డ్ అవుతుంది, ఆయన ఓపెన్ చేస్తాడు. అప్పుడు నువ్వు మాట్లాడు. ఏమి మాట్లాడు? అవే మాట్లాడతాయి. జాగ్రత్తమా, నీ క్రియలు మాట్లాడతాయి. నువ్వు చేసిన పనులు ఉన్నాయే, నువ్వు మాట్లాడు, అవి మాట్లాడతాయి. బ్రతికి ఉండగానే నేను తీర్పు. దీనికంటే చచ్చిన తర్వాత ఇది కాబోయే ఎటర్నల్ జడ్జిమెంట్.
తిరుగులేనిది. అమ్మా ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు నీవు కూడాను యేసు కలితో, ఆనాడు నీవు కూడాను యేసు కలితో, ఈనాడు నీవు అది యుగ యుగములు అగ్నియాతో పురుగుచావుతో భయంకరమైనటువంటిది కనుక తీర్పు అనేది భయంకరండి. చేట అని చేతిలో ఉన్నది. నీ జీవితాన్ని జరగబోతున్నాడు. చరిత్రలు ఎగిరిపోతాయి, దెబ్బకి పొట్టులా వెళ్ళిపోతాయి. ఎంత దూరంలో పోతాయో తెలియదు. నువ్వు చేసిన పనులన్నీ ఉడకన గాలి కట్ల పోయి అంత దూరంలో పడిపోతాయి. కనుక దేవుడు బలిస్తుడు. ఆలోచించండి, పిల్లలు ఆలోచించండి. ఎంత బాధాకరమైన సంగతులు మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఆయన చేటాలి చేతిలో. కనుక తీర్పు తీర్చుండకు వృద్ధుడు ఒకడు కూర్చుండేను. వేల దూతలని పరిచారకులు అయ్యిందను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదవండి త్వరగా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 7వ అధ్యాయం 9 చదవండి. ఇంకా సింహాసనమును వేయుట చూచుతనే మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను ఆయన సింహాసనము దాని చక్రములు అగ్ని వలె ఉండేను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహిస్తుండేను. వేవేల కొద్ది ఆయనకు పరిచారకులు ఉండేది. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథము తెరబడేను. గ్రంథములు తెరవబడినాయి. తీర్పు తీర్చు కోట్ల కొలది మనుషులు ఉన్నారట. కోట్ల కొలది అంటే 1 కోటి 2 కోట్లు కాదు. ఏమండి? లెక్కింపలేనటువంటి వారు, లెక్కింపజాలు సమూహం అంతా కూడా నిలబడి ఉంటారు. కనుక జాగ్రత్త సుమా. నా ఇష్టం అన్న మాట్లాడవద్దు, నువ్వెవరమని అనవద్దు, నువ్వు నాకెందుకు చెప్పేది అనవద్దు. జాగ్రత్త. దేవుడు వాక్యం వింటున్నా నీవు, దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగుతున్నా నీవు, ప్రభువా యొక్క చిత్తమంతా తెలుసుకున్నా నీవు, దేవుని బిడ్డారా దేవుని మనసు అడిగిన నీవు, ఆయనతో ఉన్నానని చెప్పుకుంటున్నా నీవు, చాలా తప్పుగా ఉండాలి. నీ జీవితం చాలా తప్పుగా ఉండాలి. ఆయన వల్ల కరిగిపోయినా పర్వాలేదు, జీవితం నలుగుబడి అమ్మ పిండబడినా పర్వాలేదు. ఆలోచించండి. నేను ఇక్కడ ఈ ఊరు రాకమునిపే ఒకరోజు నేను మౌనత్వం చేస్తూ ఉన్నప్పుడు నేను ఎందుకు ఒక వాటికి ఇలాగ తల పెట్టి ప్రార్థన చేసి ఒక దర్శనం కొరకు కనిపెట్టుకుంటున్నప్పుడు నాకు స్వరం వినిపిస్తూ ఉన్నది. అమ్మ రక్త మాంసంలో దేవుడు రాజ్యం సంపాదించుకొనలేవు అని. అమ్మ ఏంటి మాట ఏంటి, శ్రీ మాట ఏంటి నాకు అర్థం కాలేదు. ఎంతమంది డైవిజన్లో అడిగాను ఏంటండి ఇలా స్వరం వినిపించింది అని. కానీ అక్కడ నుండి అసలు అంతా ఏ స్థితిలో అయిపోయింది అనేది మీ అందరూ తెలుసు. దేని బిడ్డలు ఆలోచించండి.
దేవుడే పని కట్టుకుంటాడు. మనలో ఉన్న అహంకారం తొలగటానికి, గర్వం పోవటానికి, పోకిన మాటలు సంశక్తులు పోవటానికి, అహంకారయుక్తమైన మాటలు పొగలబెట్టిన మాటలు పోవటానికి, అనేక అతశీంచే మాటలు పోవటానికి, మన జీవితంలో ఉన్న ఒడిదుడుకులు పోవటానికి దేవుడే పని కట్టుకొని పుటం వేస్తూ ఉంటాడు. పుటం ఎందుకు వేశాడు? తాను ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తాడు? ఆయన శుద్ధస్వతంగా చేసుకోవాలి, మేలు బంగారం చేసుకోవాలి. అమ్మా, నీవు నాకు బహుప్రియురాలి, దేవుని స్తోత్రం అనేలాగా చేసుకోవటానికి ఈరోజు అమ్మ ఇలాగ జరుగుతూ ఉన్నది. వాళ్ళందరూ యోగ్యులే అమ్మా. ఇలాంటి వారందరూ ఏమిటి? యోగ్యులు. అందుకని దేవుడు అంటున్నాడు, ప్రతి కన్నీటి బాష్ప బిందువును కష్టాలు పడ్డావు, ఓర్చుకున్నావు, శ్రమలు పడ్డావు, నిందలు పడ్డావు, అవమానాలు పడ్డావు, పోరాటాలు అనిపించావు. అమ్మ వస్త్రహీనత అనిపించావు. తిండి లేక అనేక సార్లు పస్తుకున్నావు. అనేక జీవితంలో నీకు పడుతున్నటువంటి అగ్ని లాంటి ప్రవాహంలో కూడా నువ్వు వెళ్ళవచ్చు వచ్చింది. అనేకమైనటువంటి అలాగే ఆ జలములలో దాటుకుంటూ వెళ్ళిపోయావు. అనేకుని నేను చూసి ఉన్నాను. నా కొరకు నువ్వు కాచుకొని ఉన్నావు, నా కొరకు కష్టపడ్డావు, నా కొరకు శ్రమపడ్డావు. ఇదిగో ఈ రోజున నిన్నేమంటున్నాడో తెలుసా? ఒక ఉన్నతమైన విశేషకరమైనటువంటి స్థితిలో దేవుడు ఒక తల వచ్చే ఉన్నతమైనటువంటి ఒక ప్రార్థన చేస్తాడు. అందుకంటున్నాడు, నువ్వెవరి అమ్మా? యు ఆర్ మై బిలవ్డ్. అమ్మా నువ్వు ఏంటంట? ఎవరు నువ్వు కాదు, ఎవరు నువ్వు చెప్పాలి. నా ప్రియురాలు అన్నా, నా ప్రియురాలు అవండి. చక్రవర్తి రమ్ము ఏమండి ఒక్క చూపుతోనే వసపరుచుకుంటాను అంటాడు పరమగీతంలో సొలొమోను. ఆలోచించు, దేవాది దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఉన్నతమైన కృపలో ఎలా ఉందని వెళ్ళాలి. ఆయన వాక్యం చేత, ఆయన ఇచ్చినటువంటి గొప్ప అనుభవాలతో, ఆయన ఇచ్చినటువంటి ప్రార్థన అనుభవాలతో, ఆయన యొక్క సహవాసంలో ఆయనలో ఇమిడిపోయింది. ఏమండి చెప్పండి, ఎవరిలో? దేవుళ్ళో ఒదిగి ఇమిడిపోయే జీవితం దేవుడు మెచ్చుకున్న జీవితం. నీకేదో నీకున్నాను, నీకేదో ఏదో అని ఎక్కడ దేవుని సభలో కనిపించడానికి వీలే లేదు. ఏమండి, నువ్వెంత తగ్గించుకుంటావో, ఎంత ఒదిగి ఉంటావో దేవుడు నిన్నంత ఉన్నతంగా తీసుకురావడానికి సంసిద్ధపడ్డాడు. ఆలోచించండి, దేవుని బిడ్డ 13 సంవత్సరాలు కొట్టబడ్డాడు ఐగుప్తులో. తగిన సమయం వచ్చింది, బయటకు తీశాడు. జైల్లో వేసిన వాడే, వాడికి సమయానికి సంగతి తిండి పెట్టాడో లేదో ఆ వాడే పిలిచి శ్రవణం చేయించండి, ఎన్ని బట్టలు రాజబట్టలు కట్టండి, పెట్టండి, చేయి వేయండి, రథము మేము సిద్ధపరచండి, ఎక్కించుకోండి, ఐగుప్తు దేశం అంతా తిప్పండి. ప్రధాన యాత్ర ఐగుప్తు దేశానికి చెప్పలేమండి. ఏదో పెట్టగా చెప్పినట్టు ఎవరంట? ఎవరు? ఏదైనా ఉంటే తర్వాతే కానీ అన్నిటికీ దేవుని బిడ్డలారా ఆలోచించండి. శ్రమలు శోధనలు నలిగి ఒదిగి కదిగిపోయి కొట్టబడి ఏడవబడి దేవుని చెత్త అత్యంతమైన కృప పొంది ఉన్నతమైన స్థితిలో రాగలిగితే ఏందోనండి, ఏం అర్థం కాలేదు. అర్థం కాదు. అర్థం కాకపోతే దేవుని ప్రాధాన్యత పెట్టుకో, అర్థమయ్యేలాగా చేస్తారు. ఏంటండి ఎదురు చూస్తే చాలా కష్టంగా ఉందండి, అసలు పరిస్థితి బాగలేదండి. ఒకదానితో ఒకరితో చెప్పేది ఏంటంటే ఏమంటా అయినా ప్రశ్న బాధలో పడు, ఏ విధంగా తీసుకురాయన్నాడు ఆయనకి ఏం తెలుసు. ఎడారిలో త్రోవలు చేసేవాడు నేనే, అరణ్యంలో నీటిని ఉపక చేయవాడు నేనే. ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. అమ్మ పాపులు పోని మార్గం అది పరిశుద్ధ మార్గం, దాన్ని ఏమన్నారు? రాజమార్గం. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళు పాడాలి. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళు.
అలాగనే జీవితం కొనసాగితే ఎంత తండ్రి తండ్రురాలు ఆలోచించు. నీకు మించిన వారు లోకంలో ఎవరైనా ఉన్నారా? ఏమండి, ఒక మాట చదివి క్లుప్తంగా ఒక 5 నిమిషాలు ముగిచ్చేస్తాను. యెషయా గ్రంథం 62వ అధ్యాయము. యెషయా గ్రంథం 62. యెషయా గ్రంథము 2వ అధ్యాయము. వచ్చేసి అక్కడ అదే భూషణ కిరీటం. నీవు యెహోవా చేతిలో 3వ వచ్చింది మామ. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో చదవమ్మా. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను అంతే. చూశారా, ఈ విధంగా నీ జీవితం అతి విలువైన నీ జీవితం దేవుడు ఇచ్చాడు. ఎంత మధురమైందో తెలుసా నీ జీవితం. ఎప్పుడు తిని తాగి కుడుతూ తేలుతూ ఆహా దేవుడు నన్ను దీవించాడు, ఆహా నన్ను ఆకాశానికి ఎత్తేసాడు, నేను 10 మెట్లు ఎక్కాను, లేదంటే నేనేమో కొన్నాను చేశాను, 10 ఇళ్ళు కట్టాను. ఇది కాదు. దేవునిలో అన్ని విషయంలో నలిగిపోయిన జీవితం. ఏమండి, నలిగిపోయిన జీవితం, విరవబడిన జీవితం ఎంత గొప్పదో ఆయన యొక్క సన్నిధిలో ఒకసారి ఆలోచించారు. ఈ జీవితంలోకి అతి విలువగా దేవుడు అక్కడ అంటున్నాడు, నీకేం పెడతాను, నీకేమి ఇస్తాను? భూషణ కిరీటం, మొగటం, మొగటం అది మామూలు విషయం అమ్మా. అలా రానిగా నేను చేసుకోబోతున్నాడు. అలాంటి స్థితి నీ జీవితంలో రావాలి. ఈ బ్రతికి ఉండగానే చాట ఆయన చేతిలో ఉందని గమనించి మంచి ఆచరించాడు. విలువైన జీవితం జీవించు. దరిద్రపు బ్రతుకు, దరిద్రపు మాటలు, పోకిరి మాటలు, దేవునికి ఆయాస్కరమైన జీవితం విడిచిపెట్టే ఈరోజే జరుగుతున్నాడు. చాట ఆయన చేతిలో ఉన్నది జరుగుతున్నాడు. వ్యర్థమైనది అమ్మ, దేవునికి ఆయాస్కరమైనది ప్రతి ఒక్కటి వెళ్ళిపోతుంది. అంత పరిస్థితి తెచ్చుకుంటామా? అదే కఠినది, అదే భయంకరమైన జీవితం. ఇప్పటి నుండి అయినా జీవితాన్ని సాధిస్తాం. బ్రతుకుని మార్చుకో, ఇంకో తీర్మానం చేసుకో. ఏమండి, చాలా మందిని చూస్తూ ఉంటాం. ఫరో మారు మనసు అప్పటికప్పుడే మాట్లాడుతుంటారు. అప్పటికప్పుడే నోటి నుండి పాటలు వస్తాయి. అప్పుడప్పుడే ఎంతో పెద్ద వీళ్ళు కనుక లోతైన అనుభవం ఉన్నట్టు, దైవిక నీతిని గ్రహించినట్టు, అన్ని వాక్యం తెలిసినట్టు పాటలు పలుకుండా ఏదో పెద్ద నీతియుక్తమైన మాట చెబుతూ ఉంటారు. వచ్చినే మార్పులే. ఫరో మనసు వెరీ డేంజరస్. ఆలోచించండి. యోధా మార్పు మనసు అంతకంతే డేంజరస్. ఏమండి, యోధా మార్పు మనసు అంతకంతే డేంజరస్. ఆలోచించండి. కాకపోతే ఒకసారి ఊరు పెట్టి వచ్చారు. పెడాహారం వదిలిపోయి మోది మనసులోకి వెళ్ళి స్టాండర్డ్ ఎవరితో చెప్తారా? పేతురు నిజమైన పశ్చాత్తాపం, సిసలైన పశ్చాత్తాపం. ప్రభువా, నేను పాపిని, సిలువకు నిజముగానే నిన్ను అప్పగించాను ప్రభా అని ఏడ్చి ప్రలాపించి ఆఫ్టర్ బొంకినందుకంటే వినాలి. నువ్వు కత్తిపోట్లు లాంటి మాట్లాడినా నీకు పశ్చాత్తాపం అన్నది. లే దగ్గర బ్రతికైనా పశ్చాత్తాపం కాదు. ఆఫ్టర్ బొంకినందుకు పొగిలి ఏడ్చి, అమ్మా యేసు ప్రభువు సిలువలోకి వస్తే నేను అర్హుడ కాదు, నన్ను ఎలాగేయండి చెప్పాలి అందరూ. అలాంటి ధీరుడు, వీరుడు, ప్రార్థనాపరుడు, ది గ్రేటెస్ట్ అపోస్టలిక్. ఆలోచించండి. అలాంటి మారు మాసిస్తాయి. ఇది ధరించుకోండి. ఇప్పటినంటే చెరగకుండా తిరిగితే తేలిపోతావేమో. ఏమైనా తేలిపోను తప్ప నీకైనా తేలిపోను. ఎప్పటికంతా నా జీవితం కట్టి పెడుతున్నాను. నా భ్రష్టకరమైన జీవితం, మార్పు లేని జీవితం, వరలాంటి మా జీవితం, యోధాలాంటి స్థితి ఇక తీసేసుకుంటాను ప్రభా. ఇప్పుడు జరిగితే నేను తట్టుకోలేను.
అందుకే లాస్ట్ ఒక మాట చదివించి ముగిస్తున్నాం. దావీదు దేవుని సందులో ఒక మాట అన్నట్టు చదువుదాం. కీర్తన గ్రంథము లాస్ట్ వన్ అమ్మా 130 అవును 130 అధ్యాయము 3-4 చదవమ్మా. యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అంతే. ఏమండి, నువ్వు దోషములు కనిపెట్ట నీ దగ్గర నిలబడేది ఎవడు ఉన్నాడయ్యా? భక్తుడు దావీదు అంటున్నాడు. వినండి ఏమంటున్నాడు? నా దోషములే నువ్వు నాకు కనిపెడితే నేను నీ ఎదుట నిలబడగలనా ప్రభువా? హృదయపూర్వకంగా ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నీ జీవితం ఏందో, నీ జీవితం ఏందో, నీ కాకేందో, నీ వ్యవహారం ఏందో, నీ బ్రతుకేందో, నీ మాటలేందో నీనే చదిపోయింది. లే దేవుని సందులో సరి చేసుకునే మనసు చాటాని చేతిలో తస్మాత్ జాగ్రత్త. అందుకే నాకు 19 చదువుకున్నాం. చదువు ఒకసారి రా, ఒకసారి మళ్ళీ బయటికి 19వ అధ్యాయము. తన పొరపాట్లు చదవమ్మా. తన పొరపాట్లు కనుగొనగలవాడు. తన పొరపాటు కనుగొనగలవాడు. ఆగమ్మా, చేస్తాయి. అసలు నీ లోపం ఏందో, నీ తప్పేందో, నీ స్థితి ఏందో ఎప్పుడన్నా అసలు జ్ఞాపకం చేసుకున్నావా? నన్ను చూడాలమ్మ. నీ తొందరపాటు, నీ ఉలిక్కిపాటు, నీ ఆవేశము ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు బ్రతుకుతున్నాం మనుషుల్లాగా. అంతవరకే జాగ్రత్త. అసలు అతి విలువైన శ్రేష్టకరమైన జీవితాన్ని పాటు చేసుకుంటున్నావు. చాటాన్ని చేతిలో ఉన్నది తిరుగుతున్నాడని సంగతి మర్చిపోతాం. పంపించి యోహాను కదా ఎప్పుడో 2000 సంవత్సరాల తర్వాత ఎప్పుడో తీర్పు కోసం ముందుగానే అన్నాడు. ఆయన చట్టాన్ని చేతిలో ఉన్నది. తస్మాత్ జాగ్రత్తని యోధ ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ ఆ కొండల్లో, లోయల్లో, ఆ ప్రాంతంలో ప్రకటించారు. సువార్త ప్రభుత్వం ముందు 6 నెలల ముందే వచ్చారు. ఎంతో తేడా కూడా లేదు. అమ్మా యశాప్రాప్త కూడా 41వ కీర్తనలో అది అంటారు. ఒక మనుషుడు కేక వేస్తున్నాడు అని చెప్పేసి ఆలోచించాడు. ఆలోచించండి దేవుని బిడ్డ. ఎప్పుడైనా సరే తొందరపడి మాట్లాడేటప్పుడు నన్ను క్షమించమని ఎప్పుడైనా అడిగావా? అంత ఎన్నిసార్లు అడుగుతున్నావు? అలవాటు అయిపోయింది. అడుగుతున్నా అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళు మన సంఘంలోనే ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నా. దేవుడు ఒక రోజు ఆర్థికంలో నిలబడతాం. ఎందుకు నీకు ఆవేశం? ఎందుకు మేము పెంచుకుంటున్నాం? దేవుడు అక్కడ రేపు దేవుడు ఆ మాటలు దుర్భాషలు దేవుడు అన్నాడా రేపు? చాటాన్ని చేతిలో ఉన్నది. ఇప్పుడైనా జీవితం సరి చేసుకుంది. దేవుని యొక్క సింహాసనం మీద నిలబడి తీర్పు తీర్చినప్పుడు నువ్వు ఎదురు మాట్లాడే శక్తి. ఎలాంటి భయంకర తీర్పును చూసినటువంటి దావీదు నిజంగా నువ్వు నాయన దోషం కలిపెడితే నీతో నిలబడి వాడి ఎవడయ్యా క్షమించమని. ఇప్పుడైనా సరే అటువంటి దేవుడు చాట ఎవరి చేతిలో ఉంది? గట్టిగా ఆయన ఏం చేయబోతున్నాడు? ఏం జరుగుతాను పెద్ద లెక్క కాదు, ఇంకోటి జరగడం పెద్ద లెక్క కాదు. ఈ శరుగుడేవాడు. ఈ శకటం ఎంత అంటాను? ఇది మామూలు శకటం కాదనుకుంటున్నాను. నేను అనుకోవడం మాత్రంతో నేను అర్థం చేసుకుంటున్నా. బియ్యం జరిగినట్లు, ధాన్యం జరిగినట్లు. అమ్మ కొన్ని ధాన్యాలు కొన్నప్పుడు అవి వేస్తూ ఉంటాం, గ్రేడ్ చేస్తాం. రాళ్ళు ఉన్నవా ఏమండి అని. ఈ ఏతాలు కాదు అనుకుంటున్నా. అసలు ఏకదమ్ముదేముంది ఏంది? బగ మంటలో సిద్ధపరిచాడు కదా. మొన్న యూట్యూబ్లో చూసా. అమ్మ పాతాళ మొట్ట 18 అంతస్తులు పైగా లోతు అఘాతం అంట. దేవుని స్తోత్రం. మొట్టలేని పోయి బాటంలెస్ పిట్. ఒకసారి ఆలోచించి చూస్తున్నాను. ఎటుపోతావు? నీ జీవితం ఎటుపోతుంది? చేట ఇది మర్చిపోకండి. చెప్పండి. చేట అవునా కాదా? చేట చేతిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు?
వీళ్ళు తీసుకెళ్ళి బ్రహ్మాండంగా తగిలించడం పని అవడం నువ్వే చేస్తావు, తగిలిస్తావు ఒక చోట, లేదా పొయ్యిలు ఎక్కడో ఒక చోట జాగ్రత్తగా పెడతావు కదా, ఎక్కడ పెట్టడం ఆయన జాగ్రత్తగా, ఎక్కడ తగిలించడం. అమ్మా ఆయన చేతులు ఉన్నాయి, ఆయన ఏం చేయబోతున్నాడు, మామూలుగా తిరగట్లా. అమ్మా నన్ను చూచువాడా పరిశోధించి ఎక్కడ రప్పించుకుంటావు, ఎన్ని పరిగెత్తుతావు, ఎదుగులో వెళ్ళిపోతావు. దేశంలో ఏ మూలలో ఉన్న ప్రపంచంలో లాక్కొచ్చి అక్కడ పెడతారు. ఎక్కడ చెప్పలేమండి, ఎక్కడ ఎక్కడ నిలబెట్టేది చూడు, అది గంభీరమైందని మర్చిపోవద్దు. నాకు చూడలేదులే, నేను మంచం కింద దాక్కున్నా, మంచం కంచం కొంచెం మొత్తం తెలుసు ఆయనకి. రోజు తగిన మంచం కంచం కొంచెం అన్నీ తెలుసు దేవుడికి, ఎట్లా లాక్కు రావడానికి బాగా తెలుసు. ఏం బిడ్డారా చూడడానికి చేతాన్ని చేతిలో ఉన్నది. ఇప్పుడున్నైనా జీవితం సరి చేసుకో, ఇప్పుడున్నైనా బ్రతుకు సరి చేసుకో. నాకు సిగ్గపడైతే దేవుడికి అప్పగించు. భయంకర తీర్పు నీ కొరకు చిన్నపరచబడమాట. దివారాత్రులు దేవుని ధ్యానించి దేవుని కృప పొంది ఉన్నతమైన దేవతలతో తీర్చిదిద్దబడిన వారే పడిపోయి దిక్కు కొరకు కావలిలో ఉన్నారు. వాళ్ళకి దిక్కులేదు. అఫ్టర్ నువ్వెళ్తా నేనంతా సదా ఆలోచించండి. నీతో మంచుగా రక్షించబడిన దుర్లభం అయితే పాపిలు అక్కడ చదువు. మొదటి తిమోతి పత్రిక, క్షమించండి, మొదటి పేతురు పత్రిక మరియు నీతిమంతుడు 4:18 చదువు. మరియు నీతిమంతుడా రక్షింపబడట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతాడు? భక్తిని అర్థం పెట్టుకుని భక్తి లేకుండా జీవించే వాళ్ళని భక్తిహీనులు అంటారు. అవును, ఆలోచన చేసుకో. నీ భక్తి ఎంతో ఆయనకి తెలుసు, నీ వ్యవహారం ఎంతో ఆయనకి బాగా తెలుసు. చేతాన్ని చేతిలో ఉన్నది జాగ్రత్త. చెబుతున్నాను, ఎలా ఉన్నావు, ఎదురుగా ఉన్నావు, ఆయన దగ్గర నిలబడటానికి నీ శక్తి ఉంటుందా, ధైర్యం ఉంటుందా? ఇంకొక మాట ప్రేరేపించబడి చెప్తున్నా. ఎస్కేల్ కన్నా 14వ అధ్యాయం ఓన్లీ 1. ఎస్కేల్ కన్నా 14, 22 అనుకుంటా. చదవండి కొంచెం. నేను తీర్పు తీర్చినప్పుడు నీకు ధైర్యం కలదా లేదా? 22:14 చదువుకోండి. 22:14 చదువు. గట్టి చదువు. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము. ఒకసారి ప్రశ్నించుకో ప్రియమైన దేవుని సంగమా, నేను నీకు శిక్ష విధింపబోవు చాలినంత ధైర్యం లేకుండా ఈ హృదయమునకు కలదా? సహించినంత బలము నీకుండునా? సహించినంత బలము నీకుండునా? ఒక్కసారి అంటలైజ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమనుకుంటున్నావా? ఆయన శిక్ష అంటే, ఆయన తీర్పు అంటే ఏమనుకున్నావు? నీలాంటి నాలాంటి మానవుడు అనుకున్నావా?
తస్మాత్రం జాగ్రత్త. ఆయన ఆకాశం ముందు ఉన్నాడు. నీ జీవితము, నీ స్థితిగతులు సమస్తం చాలా కొద్దిగా ఉండాలి. ఎలా ఉన్నావు ఒకసారి ప్రశ్నించుకో. మళ్ళీ ఒకసారి చెప్పు. మన పాయింట్ ఏంటి? ఎక్కడ ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో. ఆయన చేత, ఆయన చేతిలో ఉందా లేదా? అమ్మా శుభ్ర, అమ్మమ్మ చెప్పండి అమ్మా. చిన్న శాంతమ్మ, పెద్ద శాంతమ్మ. అమ్మా ఈ శాంతమ్మలు బాగుండేది కాదండి. శాంతమ్మ అన్న పేజే కానండి తమకు రాదు. ఆలోచించండి. దేవుని బిడ్డలారా, చెబుతున్నాను ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఏమండి ఒకసారి ఆలోచించుకొస్తున్నాం. ప్రభు త్వరగా వస్తున్నారు. మనందరూ ఒకసారి 2 నిమిషాల ప్రార్థనలో కొనసాగుదాం. ఫలాదారులను కూర్చొని Just